హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ స్వరల్. మీరు ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఉగ్గానీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1/2 kg పేలాలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ పేలాల్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ తడిచేంత వరకు పేలాల్ని బాగా కలుపుకోవాలి. ఈ పేలాల్ని ఈ విధంగా చేయటం వల్ల ఈ పేలాలు అనేవి తడిచి మనకి రెసిపీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె కాగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. ఇంకో టేబుల్ స్పూను జీలకర్రను వేసుకోవాలి. ఇంకో టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మినపపప్పును యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చిలను వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. గరిటెతో ఈ విధంగా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గంటెతో తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోవాలి. గంటెతో ఉప్పు అన్ని ముక్కలకి పట్టేటట్టు కలపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని గంటెతో అటు ఇటు ఈవెన్గా మనం తిప్పుకోవాలి. ఈ విధంగా ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్న పేలాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న పేలాలను 2 నిమిషాల పాటు గంటెతో బాగా కలపాలి. ఈ విధంగా ఉడికిన పేలాల్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ విధంగా టేస్టీ ఉగ్గానీని 5 నిమిషాల్లో మనం తయారు చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఇందులో కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.